ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఒక మాట చెప్తున్నాను, విను. ఆడపిల్లకు అన్యాయం జరిగితే 498A అనే సెక్షన్తో న్యాయం జరిపించుకోవచ్చు. నువ్వు దీన్ని తల్లిగా గెలిపిస్తావా? నీకు దమ్ముంటే గెలిపించ. మీరు నా కొడుకు అంటున్న సంజయ్ నిజంగా మీకు పుట్టిన బిడ్డేనా? మీరు కన్న బిడ్డేనా? మీరు నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డేనా? యువర్ ఆనర్, తల్లిని భార్యను సమంగా ప్రేమించే అతను ఈ సమయంలో ఏమీ మాట్లాడలేడు. కానీ అతని గుండెకే కనుక గొంతు వస్తే బిడ్డను తల్లి దగ్గర చేర్చడమే మంచిదని చెప్తుంది. సార్, మీరు పర్మిషన్ ఇస్తే నేను మాట్లాడతాను. బోన్లోకి వచ్చి చెప్పండి. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. సార్, ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ మదర్స్ అని స్వామి వివేకానంద అన్నారు. మన దేశంలో అమ్మకే మొదటి స్థానం ఇస్తారు. అందుకే మన దేశాన్ని భరతమాత అన్నారు. తల్లి బిడ్డల బంధం గురించి ఏ పుస్తకాల్లోనూ చదవక్కర్లేదు, ఏ కవుల్ని అడగక్కర్లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మని కన్నది కూడా అమ్మే. ఈ సృష్టికి మూలం అమ్మ. అలాంటి అమ్మ ఈ ప్రపంచంలో చాలామంది బిడ్డలకి లేదు. దానికి కారణం దేవుడు వాళ్ళ నుదుటిని అలా రాశాడు. కానీ ఇక్కడ మనం ఒక తల్లిని, ఒక బిడ్డని దూరం చేస్తున్నాం. కాదు, మన పంతం దూరం చేస్తుంది, మన ఈగో దూరం చేస్తుంది. పుట్టిన బిడ్డ 10 ఏళ్ల వరకు తల్లి దగ్గరే ఉండాలి. ఎందుకంటే తల్లి పాలు, తల్లి ఒడి ఆ బిడ్డకి చాలా అవసరం. కానీ ఈ రోజుల్లో తల్లులు 2 ఏళ్లే బిడ్డలకి పాలిచ్చి వదిలేస్తున్నారు. అందరికీ తెలియని గొప్ప నిజం ఏంటంటే, ఓ తల్లి తన బిడ్డకి జీవితాంతం పాలిస్తే ఆ బిడ్డ మృత్యుంజయుడవుతట. జీవితాంతం ఏ తల్లి ఏ బిడ్డకి పాలివ్వకుండా ఆ దేవుడే అడ్డుపడ్డాడు. ఎందుకంటే బిడ్డ మృత్యుంజయుడైపోతే ఈ సృష్టి స్తంభించిపోతుందని దేవుడు భయపడ్డట. అందుకే అమ్మ స్థానం చాలా గొప్పది. యువర్ ఆనర్, నా కూతురు సంజయ్ తిరిగి వచ్చే వరకు నా మరో కూతురు ఉషా బిడ్డకి తల్లిగా ఉండడానికి అంగీకరించమని కోర్టు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, నా జీవితంలో ఇంత ఎమోషనల్ స్పీచ్ నేను ఎన్నడూ వినలేదు, కనలేదు.
రఘుగారి మాటలు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసే అవకాశమే ఉంటే తప్పగా పనిచేసేవాడిని. గ్రేట్ గ్రేట్ వర్డ్స్ యువర్ ఆనర్. అసలేం జరుగుతుంది సార్? అందరూ అతని మాయమాటల్ని ఎలా నమ్ముతున్నారు? అవి మాయమాటలు కావు సార్, ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన మాటలు. బోన్లోకి వచ్చి చెప్పండి. సార్, నా భర్త చెప్పిన మాటలు ప్రతి హృదయాన్ని కదిలించాయి. ఆడదానిగా పుట్టడం అదృష్టం అని కొందరంటే, దురదృష్టం అని మరికొందరంటారు. కాని ఆడజన్మ ఎంతో ఉత్తమమైనదని, ఎంతో పవిత్రమైనదని నేను చెప్తున్నాను. అమ్మ స్థానంలోకి అడుగుపెట్టిన ఆ ఒక్క రోజే చాలు, ప్రపంచమే మర్చిపోతుంది. తన బిడ్డే తన ప్రపంచం అయిపోతుంది. ఇంతకు మించిన అదృష్టం ఇంకేం కావాలి సార్? పిల్లల కోసం ఒక తల్లి పడే ఆరాటం ఎలా చెప్పాలి? అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అమ్మ స్థానానికున్న గొప్పతనమే అది. దయచేసి నా కూతురికి ఆ అదృష్టాన్ని దూరం చేయకండి. ఇంకా చెప్పాల్సిందేమైనా ఉందా అమ్మా? లేదు జడ్జి గారు. అయితే మీరెళ్ళి కూర్చోండి. యువర్ ఆనర్, సాక్ష్యాలను ఆధారాలను చూసి కాకుండా ఈరోజు ఒక సెంటిమెంటల్ జడ్జిమెంట్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కొన్ని కేసుల్లో సాక్ష్యాలకి ఆధారాలకి తావు లేకుండా మనస్సాక్షినే సాక్ష్యంగా ఆధారంగా భావించి తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. కానీ తీర్పు ఇవ్వడానికి ముందు ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి. సంజయ్, ఉషా అనే ఇరువురు శారీరకంగా తాత్కాలికంగా విడిపోయినా మానసికంగా కలిసే ఉన్నారు. వీరిద్దరికీ ఇదివరకే విడాకులు మంజూరై ఉంటే బిడ్డ ఎవరికి చెందాలో తీర్పు చెప్పడం అనేది కోర్టు వారికి సులువై ఉండేది. కాబట్టి బిడ్డ ఎవరికి చెందాలో చెప్పాలంటే 1 కన్నతల్లి సంధ్య అయినా రావాలి, 2 సంజయ్, ఉషలు విడాకుల కోసం పిటిషన్ అయినా పెట్టుకోవాలి. మీరిరువురూ ఒక నిర్ణయం తీసుకునేంత వరకు ఈ కేసుని వచ్చే నెల 12వ తారీఖు వరకు వాయిదా వేయడమైనది.
రేఖ, ఎట్టి పరిస్థితుల్లోనూ పాపని మీకు దక్కనివ్వను. పద సంజయ్. అమ్మా, ఏంటి సంజయ్? మన కోపాలతో పసిపాప తన చిన్నతనాన్ని కోల్పోతుంది. కన్నతల్లి ప్రేమకు ఎలాగో దూరమైంది. కనీసం పెంచిన తల్లి ప్రేమైనా పాపకు దక్కితే బాగుంటుందమ్మా. నేను నీ కడుపున పుట్టకపోయినా నా మీద ఎంత ప్రేమ చూపించావో ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా. నీ బిడ్డని కాకపోయినా నా అల్లరిని భరించావు, నా తప్పుల్ని వెనకేసుకొచ్చావు, నా కోసం నీ జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేశావు. ఇప్పుడు ఉష చేస్తుంది కూడా అదే కదమ్మా. నీలాగే ఉష కూడా పాప మీద ప్రేమని పెంచుకుంది, అనుబంధాన్ని పెంచుకుంది, మమకారాన్ని మాతృత్వాన్ని పెంచుకుంది. ఇప్పుడు ఇద్దరినీ విడదీయడం మంచిది కాదమ్మా. పాపని ఉషకిచ్చేద్దామమ్మా. నీకోసం నా జీవితాన్నే త్యాగం చేశానన్నావు కదరా, మరి త్యాగం చేసిన వాళ్ల వైపు మాట్లాడకుండా పక్క వాళ్ళ గురించి మాట్లాడతావేంట్రా? అమ్మా, అంటే ఈ రోజు నేనొక భర్త లేని ఆడదాన్ని కాబట్టి, నాకు ఎలాంటి అండలేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావా? పెళ్ళాన్ని వెనకేసుకొచ్చినప్పుడు తల్లిని మర్చిపోరా? అలా మాట్లాడద్దమ్మా. అందరికీ మంచిని మాత్రమే పంచి నేను ఈ రోజు ఎందుకిలా అయిపోయానో, నేనెందుకింత కఠినంగా ప్రవర్తిస్తున్నానో మీకెలా అర్థం అవుతుందిరా? నాకు నా దేవుడు దూరం అయిపోయాడురా. ఊరుకోమ్మా. అమ్మా, ఊరుకోమ్మా. అనాథనైపోయానురా నేను. వద్దమ్మా, వద్దు. నువ్వలా అనద్దు. నువ్వనదు కాదు, నేనున్నానమ్మా నీకు. నాకు ఎవరు అక్కర్లేదు. నాకు నా తల్లుంటే చాలు. ఇంకెప్పుడు ఎవరి గురించి మాట్లాడను, ఎవరిని వెనకేసుకురాను. నన్ను క్షమించమ్మా.
ఏడవకు, ఊరుకో. కళ్ళుండి న్యాయం చేయలేని మీ పోలీస్ డిపార్ట్మెంట్ ని, కళ్ళు లేకుండా తీర్పులిచ్చే ఆ న్యాయస్థానాన్ని నమ్ముకోవడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదని ఈ రోజు మరోసారి రుజువైంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి? ఆ రోజు మీ డిపార్ట్మెంట్ చెయ్యని నేరానికి నా భర్తను అరెస్ట్ చేసింది. ఈ రోజు ఒక బిడ్డ కోసం ఒక తల్లి బాధపడుతుంటే తీరుబాటుగా జడ్జిమెంట్ ఇస్తానని ఆ కోర్టు చెప్పింది. ఇంత పలుకుబడున్న మనలాంటి వాళ్ళకి ఇలా జరుగుతున్నప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి? అమ్మా, చట్టం ప్రతిసారి డబ్బున్న వాళ్ళ వైపు న్యాయం చెప్పదమ్మా. నేనేం డబ్బుతో చట్టాన్ని కొనాలని చూడలేదే. నా కూతురి కోసం న్యాయ పోరాటం చేశాను, అంతే కదా? ఇంకా రేఖ, ఒకవైపు నువ్వు, మరోవైపు స్నేహ పంతాలకి పోయి కుటుంబాన్ని విడదీస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు రఘు? అవును, జరుగుతున్న అనర్థాలకి మీరిద్దరే కారణం. లేనిపోని పంతాలకి పౌరుషాలకి ఆవిడిగారి పోయి నానా రభస చేస్తుంటే నువ్వు నేనేదో తప్పు చేసినట్టు నన్నంటావేంటి? బిడ్డకి దూరమైన తల్లి గురించి ఆలోచించడం తప్ప? బిడ్డకి దూరమైన తల్లి గురించి ఆలోచిస్తున్నావే తప్ప భర్తకి దూరమైన భార్య గురించి ఆలోచించావా? అంటే నా అన్నయ్య గురించి నేను ఆలోచించినా ఆ మాత్రం జ్ఞానం కూడా నాకు లేదా? నా అన్నయ్య చనిపోయాడని సంబంధం లేని వాళ్ళ ఇళ్లకు వెళ్లి గొడవలు పెట్టుకుంటానా? పోలీస్ స్టేషన్లకెళ్లి కోర్టు దాకా వెళ్తానా? అలా వెళ్తే మాత్రం పోయిన మా అన్నయ్య తిరిగొస్తాడా? ఏం మాట్లాడుతున్నావు రఘు? అమ్మా, ఎందుకు ఇద్దరు గొడవ పడుతున్నారు? లేకపోతే ఆయన నన్ను నిలదీస్తారేంటి? ప్రాబ్లమ్స్ అన్ని వీలైనంత తొందరగా సాల్వ్ అవ్వాలనే కదా నాన్న బాధ కూడా. నేననేది కూడా అదే. అమ్మా, దయచేసి మీరు గొడవ పడకండి. ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఏది న్యాయం అయితే అదే గెలుస్తుంది. సంధ్య గనక కోర్టుకొస్తే బిడ్డ ఎవరికి చెందాలో తేలిపోతుందని జడ్జి గారు అన్నారు కదా. చూద్దాం, ఆ దేవుడు దయ చూపిస్తే సంధ్య మన ఎదురుగా వస్తుందేమో. ఇంకా మనం రిలాక్స్గా ఉంటే కుదరదు. ప్రమాదం చాలా ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. ఆ జీకే గాడు పల్లవి కేసు ర్యాపిడ్ స్పీడ్తో వర్కౌట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ప్రొసీడింగ్స్ మొదలయ్యే సమయం వచ్చేసింది. ఏదో యాంటిసిపేటరీ బెయిల్తో తప్పించుకున్నాం. పర్మనెంట్గా అలాగే తప్పించుకోవచ్చు అని మాత్రం అనుకోకండి. అది టెంపరీ మాత్రమే. ఎందుకయ్యా ఊరికే మనుషులను భయపెట్టి చావగొడతావు? కేసు రీఓపెన్ చేశారు, బాడీని బయటికి తీసి రీపోస్ట్ మార్టం చేశారు. ఇవన్నీ తెలిసిన విషయాలే కదా. ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇన్నేళ్ల నా సర్వీసులో ఇన్ని చిక్కుముడులున్న కేసుని నేను చూడలేదంటే నమ్మండి. నాకు ఇంతవరకు అర్థం కాని విషయం ఏమిటంటే వాళ్ళ దగ్గరున్న ఆధారాన్ని కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయటం లేదు అని. ఇంతకీ వాళ్ళ దగ్గర నిజంగా ఆధారం ఉందా? ఉన్నట్టు నటించి మన దగ్గర డ్రామాలు ఆడుతున్నారా? లేకుండా ఇన్ని వేషాలు వెయ్యలేరు. ఖచ్చితంగా ఉండుంటుంది. రైట్ టైంలో బయట పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టున్నారు. పాపం అనేది పాము లాంటిది. ఎక్కడున్నా వెంటాడి మరీ కాటేస్తుంది. ఈ పిచ్చి వాళ్ళకి చేసిన పాపాలన్నీ శాపాలుగా మారతాయని అర్థం కావడం లేదు. ఇంకా దేనికోసమో వెంపర్లాడుతూనే ఉన్నారు. ఎంత పాకులాడినా ఎక్కడో ఒక చోట చేసిన తప్పులకు
శిక్ష అనుభవించక తప్పదు. ఎందుకైనా మంచిది మొన్న నేను చెప్పిన ప్లాన్కి ప్రిపేర్ అయిపోండి. రాబులో ఎటు నుంచి ఎటొచ్చినా సేఫ్ జోన్లో ఉంటాం. ఈ జిత్తులు మారినక్క ఏం ఐడియా ఇచ్చుంటుంది? వాళ్ళెన్ని ప్లాన్లు వేసుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేరు. మరి నేను కోర్టుకెళ్ళి సాయంత్రం కలుస్తాను సార్. అలాగే. మెంటలెక్కిపోతుంది. కూల్ నాన్న, కూల్. అంతా మనకి ఫేవర్గానే జరుగుతుంది. కూల్. ఏంట్రా నీకు మంచి జరిగేది నీ బొందా?